అట్ ద సేమ్ టైమ్ అటు బీజేపీకి గానీ, ఎంఐఎంకి గానీ ఇద్దరికీ సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఓటింగ్‌కు దూరంగా ఉండాలి అనేది కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఆ స్టాండ్ ప్రకారమే ఉంటాము. రేపు మళ్ళీ ఏమైనా చర్చ జరగొచ్చు, మార్పులు జరగొచ్చు అనేది సరే ఆ పార్టీ అభిప్రాయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఓటింగ్‌లో ఎన్నికల్లో ఎందుకు నుంచోబెట్టట్లేదు అభ్యర్థిని అనేది. పోనీ మీరెవరికైనా సపోర్ట్ చేసే థాట్ ఉందా? ముందుగా ఏయో టీవీ ప్రేక్షక మహాశైలకు అట్లాగే ప్యానల్లో ఉన్న వారికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి విజిత మేడం గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. హైదరాబాదులో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బలము ఓట్లలో ఉన్న శాతంలో 50%, ఇంచుమించు 50%. మొత్తం ఉన్న ఓట్లు 110. 110లో 49 ఓట్లు కేవలం మజ్లిస్కున్నాయి. మజ్లిస్లకు వెళ్ళి ఒక ఓటు బీజేపీకి కానీ, లేకపోతే ఒక ఓటు బీఆర్ఎస్ కానీ, లేదా ఒక ఓటు కాంగ్రెస్ కానీ వచ్చేది ఏ కోశాన కూడా అది జరగదు. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 49 ఓట్లతో ఉన్న మజ్లిస్ పార్టీకి నిజంగా కూడా ఈ రాజకీయ పార్టీలు కరెక్ట్గా ఉంటే, ఒకవేళ బీజేపీ పార్టీ కనుక శిఖండి రాజకీయాలు మానేయదలుచుకుంటే ఏకగ్రీవం కావాల్సినటువంటి ఎన్నిక ఇది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మనం అందరం గౌరవించాలి. ఇక్కడ క్లియర్గా జరుగుతుంది ఏంటంటే కేవలము వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 25 ఓట్లు, అట్లాగే మా కాంగ్రెస్ 14 ఓట్లు, బీజేపీకి ఉన్నటువంటి 22 ఓట్లు. మేడం ఒక చిన్న సబ్మిషన్. 1 మినిట్ సికండి రాజకీయాలు అనేది అన్న 1 మినిట్. yes 1 మినిట్. సికండి రాజకీయాలు అన్నారు. అది 100% ప్రజాక్షేత్రంలో లేదు, ప్రజాక్షేత్రంలో ఓటు హక్కు కల్పించినటువంటి ప్రజాక్షేత్రంలో ఓటు హక్కును కలరాస్తున్నటువంటి విషయాన్ని కాదు అనేది తెలిసి మీరు పోటీ చేయకుండా అభ్యర్థిగా నిలబడకుండా ఏ పార్టీకి కూడా మీరు కనీసం మద్దతు తెలిపేది కూడా చెప్పకుండా బీజేపీ సికండి రాజకీయాలు చేస్తున్నారంటే ఏంటి? పాట విత్డ్రా చేస్తున్నారు. సికండి రాజకీయాలు మీరు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. బలాపలం ఎవరైనా డిసైడ్ చేసి బీజేపీ పార్టీ ప్రజలు క్రాస్ ఓటింగ్ మీద గెలిచిన వాళ్ళు లేరా? ఒక మద్దతు క్రాస్ ఓటింగ్ అనేది మీకు ఎంఐఎం నుంచి మీకైతే రావు కదా. కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి ఓటుకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. మీరు 22 ఓట్ల స్వేచ్ఛ ఎందుకు ఇవ్వడం లేదు? ఏం చేశారు? కాంగ్రెస్ ఎమ్మెల్సీలో పార్టీ 110 ఓట్లు. వాళ్ళు ఏమైనా క్రాస్ ఓటింగ్ చేస్తారు, వాళ్ళు ఏమైనా బీజేపీ వాళ్ళు ఎవరికైనా చేయొచ్చు. మా ముఖ్యమంత్రి గారు మనం మనము గనక అభ్యర్థిని పెట్టకుండా ఓటులో మేము దూరం ఉంటామని చెప్పట్లేదు. మా 14 ఓట్లు కాంగ్రెస్కు పడుతున్నాయా, 14 ఓట్లు మజ్లిస్కు పడుతున్నాయా, లేకపోతే మీ మీద ఏమన్నా ప్రేమ ఉంటే బీజేపీకి పడుతున్నాయా, ఇంకేం తెలియలేదు. మేమేమంటున్నాము, మా ఓటును ఇక్కడ గెలవడు క్యాండిడేట్. 14 ఓట్ల ఉన్న వాళ్ళు మేము గెలవం. ఖచ్చితంగా మేము మజ్లిస్ పార్టీ మా మిత్రపక్షం కాదు. కేవలం మేము ఏం చేస్తున్నాం అంటే అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పి మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఈ రాజకీయాలలో మేడం నిజంగా భారతదేశంలో మేము మద్దతు ఇస్తామా ఏమనేది మీరు ఎన్నికల తర్వాత చూడొచ్చు. ఇవాళ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము ఎందుకు ఇప్పుడు మేము మద్దతు ఇస్తాము వాళ్ళకి ఏం కావచ్చు, మేము ఓటుకు గెలవట్లేదు అని చెప్పి మేము పక్కన జరుగుతున్నాం. ఇవాళ ఎంఐఎం పార్టీకి రేపు ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఎవరెవరికి వేసిర్రు, నిజంగా మీకున్నటువంటి 22 ఓట్ల కంటే బీజేపీకి రేపు 23వ ఓటు పడ్డనాడు మీరు ఎవరిని కొన్నారో తెలుస్తుంది. కనుక మనం ఇక్కడ గెలవాల్సింది లెక్క పెట్టాల్సింది 110 ఓట్లు. 110 ఓట్లలో మీ 22కు 20 వస్తాయా, లేకపోతే ఇప్పుడు మీ దాంట్లో కూడా మీకు నచ్చిన అభ్యర్థులు ఉండొచ్చు. కాకపోతే ఇవాళ బీజేపీ అనేది మజ్లిస్ పార్టీని ఎట్లా తిడుతున్నారు? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 22 కాక 23వ వస్తే మీరు కొన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొన్నట్ట? 100%. ఇప్పుడు వాళ్ళ కొనడానికి వాళ్ళ ప్రతి స్వేచ్ఛ కూడా బీజేపీ అభ్యర్థికి వేస్తే కూడా తప్పు కొన్నట్టే. వాళ్ళకి పర్సనల్ గా ఎంఐఎం కి వేయటం ఇష్టం లేదు, బీజేపీకి మీరు కొన్నారని చెప్పారు. ఎట్లా ఎందుకు వేస్తారు మేడం? అట్లా ఎందుకు వేస్తారు? అప్పుడు ఎంఐఎం కేసు మరి ఎంఐఎం వాళ్ళు కొన్నట్ట ఎవరు? అంతే కదా. మేము ఎంఐఎం కు మేము అంశాల వారిగా మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు మేము మద్దతు ఇవ్వచ్చు. మేము మద్దతు ఎంఐఎం కు మేము మద్దతు ఇస్తున్నాం మేడం. అందుకే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇవ్వాల బీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరు ఏదైతే ప్రతి రాజకీయ పార్టీని మీరు మతతత్వ పార్టీ కింద ఉండి వీళ్ళ మజ్లిస్ని ఎంత నిందిస్తున్నారో
బీజేపీని కూడా అదే లెవెల్లో ప్రజలు నిందిస్తున్నారు, ఇతర పార్టీలు కూడా నిందిస్తున్నాయి. అందుకే అన్ని ఇవాళ రాష్ట్రాల్లో భారతదేశ కాంగ్రెస్ వ్యాప్తంగా కూడా కేవలం ఒక మతానికి మీరు జీ హుజూర్ అయినప్పుడు ప్రజాస్వామ్యానికి అన్ని పార్టీలు జీ హుజూర్ కావడంలో తప్పులేదు. మేమేమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కావచ్చు, రాజకీయాన్ని కావచ్చు, రాజ్యాంగాన్ని కావచ్చు గౌరవించాలి. ఆ గౌరవం లేని పార్టీ దేశంలో ఏదన్నా ఉంది అంటే బీజేపీ పార్టీ. అంటే ఇక్కడ ఏది చేసైనా కానీ ఒక గౌతమరావు గారు అనే అభ్యర్థిని నిలబెట్టి ఇవాళ ఆయన బలిపశువుని చేస్తున్నారు. అంటే గెలవము అని తెలిసి కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మాకు ఎందుకు ఇంత ఆవేశం, బీజేపీ సికటి రాజకీయాలన్నీ మళ్ళీ కూడా ఎందుకు అంటున్నారంటే మజ్లిసు కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటై, దీనికి తోకగా మూడో పార్టీ బీఆర్ఎస్ ఒకటై, ప్రజలలో వచ్చే స్థానిక సంస్థలలో బీజేపీ పబ్బం గడుపుకొని కొంచెం ఓటు బ్యాంకు పెంచుకుందాం అనేందుకు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈయన మీద జాతీయ పార్టీ కావచ్చు, రాజకీయ పార్టీలో మాది జాతీయ పార్టీ అంటున్నారు. జాతీయ పార్టీ కొన్ని లక్షణాలు ఉంటాయి. జాతీయ పార్టీ అన్నప్పుడు లౌకికవాదం వైపు అడుగులేయాలి. కానీ మీరు ఎటువైపు వేస్తున్నారు? ఒక మతం వైపుకే, అంటే ఒకే మతం మీద మతం ముద్రతోనే ఉన్నారు. ఇవాళ మజ్లిస్ పార్టీ హైదరాబాద్ ఎమ్మెల్సీ అన్నప్పుడు అది వాళ్ళ అడ్డా కింద అంటారు చాలా మంది. అంటే జరుగుతుంది అక్కడ. వాళ్ళ ఉన్న ఓటర్లు అందరూ వాళ్ళు మొక్కేది ఒక దేవుణ్ణి, వాళ్ళు సెక్యులర్ పార్టీగా లేకుండా మేము మతతత్వ పార్టీగా ఉంటామని చెప్పి ముద్ర వేసుకొని బయటకు వచ్చారు. ఇదే జాతీయ పార్టీకి ఉన్నటువంటి ఇలా బీజేపీ మేము మతతత్వ పార్టీని ముద్ర వేసుకున్నట్టే కదా. అంటే మేము ఏమంటున్నాం అంటే రాజకీయంగా కేవలం ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవిస్తాం. మీరు గెలవరు, పోటీ చేయడంలో తప్పు లేదు. బీఆర్ఎస్ కంటే బీజేపీ 100% నయం. ఎందుకు? మాకున్న ఓట్లు మా 22 మేము వస్తే కూడా లెక్క పెట్టుకొని మేము సంబరపడతాం. కాకపోతే ఇక్కడ ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకున్నాం. నిజంగా ఇలా ఒక మాట అన్నకు నేను చెప్తా, ఈ 49 ఓట్లలో మీరు 22 ఉన్నారు. మీరు 22 వెళ్ళి బీఆర్ఎస్ 25 వేసినా కానీ మీరు 49 కాదు కదన్న ఎగ్జాంపుల్. లేదా మా కాంగ్రెస్కి వెళ్ళి 14 మీకు పడ్డా కానీ కావు కదా. అంటే మేము ఏమంటున్నాం, పార్టీల వారిగా ఇది స్థానిక సంస్థల ఎన్నిక మేడం, ఒక చిన్న ఎలక్షన్. అంటే రాజకీయ ప్రజాప్రతినిధులు రాజకీయ రంగంలో వారి ఓటు హక్కు వినియోగించుకునే అమూల్యమైన సమయం ఇది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును కాలరాశి నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంటున్నాం అంటే కేవలం వాళ్ళకు ఓటు నేను ఇందాక వస్తుంటే రేడియో కార్లో ఎఫ్ఎంలో విన్నా, ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విప్పు జారీ చేశారని ఓటు వేయొద్దని. నిజంగా అంటే కోటేశ్వరరావు సార్ కూడా చెప్పాలి దీని మీద విశ్లేషణ. విప్పు అనేది ఒక అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే పురపాలక సంఘాలు మున్సిపాలిటీలో ఓటు వేయొద్దనే విప్పు అక్కడ ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యవాదులను, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళు ఒక ఓటు హక్కు ద్వారా ఆల్రెడీ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపొందిన నేతలు వాళ్ళు స్వతంత్రంగా ఓటు హక్కు వేసుకునే దాన్ని కూడా ఈ బీఆర్ఎస్కు ఉన్నటువంటి 25 మందిని ఓటు హక్కు కాలరాసినట్టే, అది రాజ్యాంగ ఉల్లంఘన. సో మేమేమంటున్నాం అంటే దయచేసి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ ఈ ఒక్క ఓటుతోనే ఇవాళ నిజంగా ఎమ్మెల్సీ గౌతమరావు గారు బీజేపీ తరఫున గెలిస్తే హైదరాబాద్లో బీజేపీ ప్రభుత్వం ఏమి రాదు. గౌతమరావు గారే ముఖ్యమంత్రి గారు, కిషన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు. మేము ఏమంటున్నాం అంటే ఇలా కిషన్ రెడ్డి గారు రోజుకొక 2 ప్రెస్ మీట్లు పెడుతూ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ను తిడుతున్నారు. అరే మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పి స్థానిక సంస్థలు ఓటేసుకోండి. ఇవాళ మీరు మజ్లిస్ పార్టీ మీద ఆ రోజు మాధవీలత గారిని నిలబెట్టిరు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఆమె దగ్గరికి కుమ్మించారు. మీకు వచ్చిన ఓటు శాతం ఎంత? అంటే మేమేమంటున్నాము, మీరు మతతత్వాన్ని రెచ్చగొట్టకండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, లౌకికవాద రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం, రాజ్యాంగ ఉల్లంఘన చేయొద్దు. నేను బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలకు కాంగ్రెస్ తరఫున అభ్యర్థన చేస్తుంది ఒకటే, ఈ ఎలక్షన్ అనేది చాలా చిన్న ఎలక్షను. ప్రజాస్వామ్యంలో హైదరాబాద్లో స్థానిక సంస్థలలో మజ్లిస్ తప్ప ఇంతవరకు ఎవరు గెలిచిన పాపాన పోలేదు, గెలవరు కూడా, గెలవలేరు అక్కడ. అదే ఇవాళ మీరు ఒక్కరోజు రాగానే ఇది చేస్తున్నారు. ఇదే ఈ మజ్లిస్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని బీజేపీకి ఎప్పుడో తెలుసు. మరి అట్లాంటప్పుడు మీకు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఎన్ని సీట్లు గెలుచుకున్నారు? మేము కాంగ్రెస్ అంటే మేము గెలిచినాం, ఓడినాం, మాకు రాదని తెలిసింది, మా ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసి మీకు నిజంగా అక్కడ ప్రజాప్రతినిధులను కొంచెం పెంచుకుంటే మీ వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు ఓటేసేవాళ్ళు కదా. సో మేమేమంటున్నాం, దయచేసి ఈ రాజకీయాలు కరెక్ట్ కావు. ప్రజాస్వామ్యంలో మతతత్వాలను రెచ్చగొట్టడం కావచ్చు. ఇందాక మా బ్రదర్ ముందే మాట్లాడుతూ వేనన్న కదా, వేణుగోపాల్ అన్న అన్నాడు, ఎవరు మోడీ గారికి శుభాకాంక్షలు అన్న పేదమయ ముస్లింలకు వక్స్ భూముల విషయంలో ఇందిరా దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్నది పేద ముస్లింలే. అంటే మేమేమంటున్నాం, వారికి కూడా సరైన న్యాయం చేయలేదు. ముందు మీ మోడీ గారికి ఏం చెప్పండి అంటే, భారతదేశ రాజ్యాంగం చాలా పెద్దది, భారతదేశం కూడా చాలా పెద్దది, మనము దాదాపు 100 కోట్ల పైన జనాభాతోని మన దేశంలో ఉన్నాం, ప్రజలకు ఏం కావాలన్నా చూడండి,
నిత్యావసర సరుకుల ధరలు ఏం పెరుగుతున్నాయి, Right. ఇలా దేశం ఎటుపోతుంది, మీ పాలన అటువైపు చూడండి తప్ప పాత వక్స్ బోర్డు బిల్లులని కొత్త కొత్త చట్టాలని పార్లమెంట్లో బలం ఉందని ఇష్టం ఉన్నట్టుగా భారతదేశ రాజ్యాంగాన్ని కాళరాస్తూ భారతదేశ రాజకీయాలను నాశనం చేస్తున్న పార్టీ బీజేపీ. ఖచ్చితంగా ఇవాళ మా గాంధీ కుటుంబం మీద విషయం జిమ్ముతా ఉన్నారు మేడం. బాధ అనిపిస్తుంది ఒక్క విషయంలో. అంటే ఇవాళ నేను కూడా వినలేదు, వస్తూ ఉంటే రేడియో ఎఫ్ఎంలో విన్నా. అహ్మదాబాదు గుజరాత్లోని అహ్మదాబాద్లో క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆ క్రికెట్ స్టేడియం పేరు నరేంద్ర మోడీ బతుకుండగానే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టుకున్నారు. మేము ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు ఎక్కడ పెట్టినా వీళ్ళకి కడుపు మండుతూ ఉంటుంది. అంటే మేము రాజకీయంగా దయచేసి ఇట్లాంటి మర్చిపోండి. మీకు ఒక న్యాయం, మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి కాదు. మన భారతదేశాన్ని మహానీయుల పేర్లతో నింపుకుందాం. ఇదే ఇలా గుజరాత్లో నరేంద్ర మోడీ చచ్చిపోకముందే ఆ పేరు పెట్టిరు, దానికో వాజ్పేయి పేరు ఎవరి పేరో పెట్టొచ్చు కదా. అంటే మీ లోపల మీకు ఒక నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీకి ఇంకెవరు కనబడతలేదు. బీజేపీ కూడా ఎంతో త్యాగదనులతో, అందులో కూడా గొప్ప గొప్ప నేతలు ఉన్నారు. సో వాళ్ళందరి పేరు పెట్టకుండా బతికుండగా చచ్చిపోతే మా పేరు ఎవడు పెట్టాడని ముందే పెట్టుకుంటున్నారు. సో కనుక మేము ఏమంటున్నాం అంటే గాంధీ కుటుంబాన్ని గాంధీ కుటుంబంగా కాకుండా గతంలో భారతదేశాన్ని పాలించిన మాజీ ప్రధానుల్లా గౌరవించాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజాప్రతినిధులను ఓటు స్వచ్ఛందంగా వేసుకొనియాలి. దీని మీద రాజకీయాలు చేయొద్దు అనేది కాంగ్రెస్ వాదం. కోటేశ్వరరావు గారు, ఇక్కడ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సరే ఒకటే స్థానము, బట్ అయినా కూడా దీని మీద చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయి, చాలా రకాల విమర్శలు వస్తున్న పరిస్థితులు. అంటే బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం ఏంటంటే ఎంఐఎం అభ్యర్థిని గెలిపించడం కోసము ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అయి 3 పార్టీలు కలిసి బీజేపీని ఓడించాలని చూస్తున్నారు అనేది ఒకటి బీజేపీ ఆరోపణ. అయితే ఇందాక వేణుగోపాల్ గారు అన్నట్టు అట్లే సునీల్ గారు కూడా చెప్పారు, ప్రజాస్వామ్యంలో అంటే ఓటు వేయొద్దు అని, ప్రజాప్రతినిధులకు ఓటు వేయొద్దు అని చెప్పటము, విప్ జారీ చేయటము ఎంతవరకు కరెక్ట్, రాజ్యాంగంలో అది ఉంటుందా అనేది. ఇప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయో, జరగబోయేది ఏమిటో, విజయం ఎవరిని వరిస్తుందో, తర్వాత పరాజయం ఎవరిని వరిస్తుందో అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆ పార్టీలకు కూడా తెలుసు. అయితే దీన్ని ఒక రాజకీయ పరమైనటువంటి ప్రచారానికి వాడుకోవటానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. ఏ పార్టీకైనా వాళ్ళకు ఉన్నటువంటి రైట్, దాన్నే మనమే కాదు